Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పిల్లల్లో మొండితనం పెంకితనం ఎలా తగ్గించాలి అంటే చిన్నప్పటి నుంచే నాకు ఇది ఇస్తే కానీ నేను స్కూల్కి పోను, నాకు ఫోన్ ఇస్తే కానీ నేను అన్నం తిన్ను, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఎంత పలకరించినా ఏం చేసినా సైలెంట్గా ఉంటారు, అసలు మాట్లాడలేరు. వాళ్ళు వాళ్ళ ప్రవర్తనని మార్చుకొని బయటికి వెళ్ళి రాగలరు. చిన్నప్పటి నుంచి అందరితో మాట్లాడడం, మొండిగా లేకుండా ప్రవర్తించడం ఎలా ఉంటారు అలా. ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో ఈరోజు నాతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు, ఫ్యామిలీ కౌన్సిలర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మ్యామ్. సో పిల్లల్లో మొండితనం అంటే చిన్న విషయం అనుకుంటాం కానీ మరీ ఎక్కువగా చేస్తూ ఉంటారు పిల్లలు. నాకు ఏదేమైనా ఇది కొనిస్తేనే నేను తింటాను, ఇది ఇస్తేనే నేను చేస్తాను. వాళ్ళ మొండితనం ఎలా తగ్గించవచ్చు అంటే కొంతమంది పేరెంట్స్ని మనం సర్వే చేయాలి వెళ్ళి, అవి ఎలా పడుతున్నారు అనేది. అంటే నేను చూస్తున్నాను కొన్ని చోట్ల పిల్లలు ఎలా ఉన్నా సరే వదిలేస్తూ ఉంటారు, పట్టించుకోరు అసలు. వాళ్ళు ఏదైనా కింద పడేసినా సరే, కింద పడి దొర్లినా సరే, ఏదైనా విరక్కొట్టినా సరే అసలు పట్టించుకోరు. ఫైన్, ఒక యాంగిల్ నుంచి బాగానే ఉంటుంది అది. కాకపోతే వాళ్ళు అనుకుంటారు అలా వదిలేస్తే వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది అని. అది అల్లరికి కూడా దారితీస్తుంది. అది ఒక క్రమశిక్షణతో కూడినటువంటిది మనం నేర్పాలి. ఓకే. ఎప్పుడైతే అంటే 1 year బేబీ దగ్గర నుంచి క్రమశిక్షణ అనేది నేర్పాలి. అంత అవసరమా? బాల్యాన్ని ఎందుకు మీరు పాడు చేస్తున్నారు, బాల్యాన్ని బాల్యంలాగా గడపనివ్వండి అని అంటారు. బాల్యం గడపడానికి వదిలేయాల్సిన అవసరం ఏముంది? చక్కగా వాళ్ళకి ఒక పద్ధతి నేర్పచ్చు చిన్నప్పటి నుంచి. ఇది నార్త్లో చూస్తాం మనం ఎక్కువ, మన సౌత్లో పెద్దగా డిసిప్లిన్ నేర్పరు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు ఏదన్నా అల్లరి చేస్తుంటే కొంచెం అనటము, కొంచెం కళ్ళతో ఇట్లా అనడము, లేకపోతే నో నో అని అట్లా చిన్న చిన్న అక్షరాలు మనం అంటూ ఉంటే వాళ్ళకి ఏదో మనం అబ్జెక్ట్ చేస్తున్నామని తెలుస్తుంది వాళ్ళకి. అట్లా కాకుండా నీకెన్నిసార్లు చెప్పాలి ఇది ఇలా పడేద్దని, నువ్వు పడేసావు నువ్వే తీ, ఇప్పుడు ఇదంతా ఎవరు తీస్తారు, ఇలా అన్నామనుకో ఏదైనా చిడిచిడా అరుస్తుంది ఇవిడ అని వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. వాళ్ళకి అసలు లెక్క చేయరు. ఎప్పుడు కిక్కి కిక్కి అని అరుస్తున్నాం అనుకో, మదర్స్ అరుస్తున్నారు అనుకో, వాళ్ళు అసలు చిరాగ్గా ఉంటుంది, వాళ్ళకి అసలు లెక్క చేయరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అడిగిందే తడవుగా కొయ్ అని ఏడిస్తే చాలు గబగబ ఇచ్చేస్తుంటారు. లేదు ఒక దగ్గరికి వెళ్ళాము పలాంది కావాలంటారు, వెంటనే ఇచ్చేస్తారు. లేదు ఒకళ్ళ ఇంటికి వెళ్తాము అదన్నీ లాగి పీకి కింద పడేస్తుంటారు. అది వద్దు చేయకూడదు అనేది నేర్పరు. అంటే విత్ డిసిప్లిన్ అక్కడ అది డిసిప్లిన్ అక్కడ కూడా మనం చూపించాలి. అది ఎప్పుడైతే మనం ఇంటా బయట అలా వదిలేస్తామో వాళ్ళకి ఒకలాంటి నిర్లక్ష్య భావన వచ్చేస్తుంది. ఆ నిర్లక్ష్య భావన వాళ్ళకి లోపల అలవాటు అయిపోతూ ఉంటుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళు కోరుకున్నది ఇమ్మీడియట్గా ఇవ్వకపోతే కింకపోరు కింద పడి కాళ్ళు చేతులు తన్నుకుని వస్తువులు ఉంటాయి విసిరేసి వాళ్ళ అమ్మ మీదకి వచ్చి గుద్దుతూ జడలాగుతూ చీర కొంగులాగుతూ అల్లరి చేస్తారు. మళ్ళీ నాన్న దగ్గర అంత చేయరు. ఎందుకంటే ఏమో మరి లాగటానికి ఆయన దగ్గర కొంగులు గాజులు ఏమి ఉండవు కదా. రెండోది ఏంటంటే ఆయన ఉద్యోగానికి పోతాడు. తల్లి ఉద్యోగానికి వెళ్ళినా సరే తల్లి దగ్గరే చేస్తారు ఇవన్నీ. ఈవిడేంటి ఉద్యోగం చేసి వచ్చి అలసిపోయి పట్టించుకోనట్టుగా వదిలేస్తుంది. దానివల్ల ఇండిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది. దాంతోపాటు ఈ మొండితనం పెంకితనం నిర్లక్ష్య భావాలు కూడా వీళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి. ఏం చేయాలంటే మనము నోటితో ఒక కంటితో ఒక సైగతో మనం చెయ్యగలిగిన వాటిల్ని ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు అంటే చేత కాదు. ప్రతిదానికి బుక్ ఉండదు, ప్రతిదానికి ఎక్కడికో వెళ్ళి నేర్చుకునే క్లాసులు ఉండవు. అది ఎక్స్పీరియన్స్తో మనం అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందే ఉంటుంది. ఈ పిల్లలతో కానీ భర్తతో కానీ ఎవరితో అయినా సరే. అది లేనప్పుడే చికాకులు వస్తుంటాయి, చేతకానితనం అనేది బయటపడుతుంటుంది. పిల్లలు అడగానే ఇవ్వటము, ఏదంటే అది ఇవ్వటం లాంటివి కూడా చేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే డైవర్ట్ చేయాలి వాళ్ళని. ఓకే. గరికపాటి నరసింహారావు గారు ఒకసారి పిల్లలు అన్నాక గొడవ చేస్తారు, చెయ్యకపోతే నువ్వు భయపడాలి కానీ చేస్తున్నారని భయపడొద్దని ఒక స్పీచ్ చెప్తారు. అంటే అల్లరి చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి. ఇప్పుడు వాళ్ళు సరదా వచ్చి బొమ్మలతో చక్కగా ఆడుకుంటూ ఇసిరేస్తూ మళ్ళీ తెచ్చుకుంటూ దాన్ని మీరు కంట్రోల్ చేయకండి. ఎక్కడ నేను డిసిప్లిన్ అంటున్నాను అంటే బాల్యం 5 సంవత్సరాల వరకు బాల్యం, ఆ వయసు మళ్ళీ జీవితంలో ఎప్పుడు తిరిగి రాదు. ఆ స్వేచ్ఛ కూడా ఎప్పుడు తిరిగి రాదు. అంత ఖాళీ సమయం కూడా జీవితంలో ఇంకా వాళ్ళకి మరెన్నడూ కూడా రాదు. ఆ ఒక్క 5 ఏళ్ళు కాదు, కనీసం 3 ఏళ్ళు ఆ టైం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. సో ఆ టైంలో మీరు పిల్లల్ని స్వేచ్ఛగానే వదిలిపెట్టండి, కాదని అనటం లేదు. కానీ మీకు ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు అల్లరి చేస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి. అందుకనే ఇప్పుడు అవి పాత రోజులు.
ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది పిల్లలకి. ఆ స్వేచ్ఛ ఉండాలి, ఆ అల్లరి ఉండాలి, వాళ్ళు బాల్యాన్ని ఎంజాయ్ చేయాలి అనేది ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దాన్ని విత్ డిసిప్లిన్ ఎవరైతే పాప బాబు ఉన్నారో వాళ్ళకి 1 year ఏజ్ అప్పటి నుంచి కూడా వాళ్ళకి చిన్న చిన్న నేర్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాగితాలు చింపిపోసారు, మనం ఏం చేయాలి, అన్ని ఇలా తీసి డస్ట్బిన్లో వేయటం అనేది వాళ్ళ ముందు చేయాలి మనం. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న మాటలు వాళ్ళకి మాట్లాడలేకపోయినా వాళ్ళకి అర్థమవుతాయి, ఎక్స్ప్రెషన్స్ మనం సైగలు అన్నీ అర్థమవుతాయి వాళ్ళకి. మనం ఏం చేయాలి, నాన్న ఇక్కడ వేయకూడదు, ఇవన్నీ ఇట్లా తీయాలి, తీ అని చెప్పి మనం వాళ్ళని కూర్చోబెట్టి 2 చేతులు కూడా అక్కడ పెట్టి ఇలా అనిపించాలి ఆ కాగితాలు ఏవైతే. వాళ్ళు అంటారు, పడిపోతాయి, చేతిలో ఉండవు. మనమే 1-2 చేతులు పెట్టి గుప్పెట మోసి ఆ డస్ట్బిన్లో వేయమని మనం కూడా తీసుకెళ్ళి మనం వేసి దాదా ఇక్కడే అని నేర్పిస్తే కనుక చక్కగా తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి అందులో వేస్తారు. ఓకే, కానీ అంత టైం ఎక్కడుంది మన పేరెంట్స్కి? ఇప్పుడు టైం ఉంది, అంత సహనం ఏది? ఇల్లంతా ఇంత అన్నము చిందరవందర పడేస్తే పని మనిషిని పెట్టి క్లీన్ చేస్తున్నారు. అది పొయ్యకుండా కింద పారబోయకుండా నేర్పుతున్నారా? నేర్పట్లేదు. మరి ఇంకేంటి, పని మనిషికి పెట్టుకునే కెపాసిటీ నీకుంది, ఆ అమ్మాయి క్లీన్ చేస్తుంది. తర్వాత లైఫ్ అంతా కూడా పెద్ద అయిన తర్వాత నువ్వు పడాలి వాళ్ళతోటి, నువ్వు ఎన్ని పడగలవు. అదే కానీ నువ్వు చిన్నప్పుడు జాగ్రత్తగా నేర్పినట్టయితే జీవితకాలం వాడు నువ్వు ఇద్దరు సుఖపడతారు కదా. ఆ తెలివితేటలు ఆ సహనం అనేది లేవు ఇప్పుడు. కాబట్టి వాళ్ళ పిల్లలు అడిగిందల్లా ఇవ్వటము, అవసరానికి మించింది ఇవ్వడము, మన శక్తికి మించింది ఇవ్వటము, వాడికి అవసరం లేకపోయినా కొనిపెట్టడము. 10 రూపాయల వస్తువు అవసరం ఉంటే దాంట్లో బ్రాండ్కి క్వాలిటీకి వెళ్ళిపోయి 100 రూపాయలది కొనడము, 100 రూపాయల వస్తువుని 1000 రూపాయలు కొనడము, గొప్పలు చూపించటము. ఇంకొకటి మనకి ఇంత ఉందని చెప్పి పిల్లలకి నేర్పడము. మొన్న ఒక రోడ్డు మీద చూశాను, ఒక ఓపెన్ టాప్ కార్లో 10-12 ఏళ్ల వయసు 2 మగపిల్లలు అది ఓపెన్ చేసుకుని నిలబడ్డారు. నిలబడి చుట్టుపక్కల అందరినీ చూస్తున్నారు. జనరల్గా ఎవరైనా ఇలా చూస్తాం కదా, మనం చూస్తే మళ్ళీ వాళ్ళిద్దరు చెప్పుకోవడం, మన వైపే చూస్తున్నారు. అంటే ఆ గర్వాన్ని మీరు కలిగిస్తున్నారు వాళ్ళల్లో. వాళ్ళకంటే మేము డిఫరెంట్ అనే భావాన్ని వాళ్ళల్లో మీరు నేర్పిస్తున్నారు. తర్వాత వాళ్ళకి లేదు మాకుంది అనే ఒక గొప్పతనాన్ని వాళ్ళకి ఫీల్ అయ్యేలాగా మీరు చేస్తున్నారు. ఇంకొకటి అట్రాక్ట్ చేయటం, అందరూ మన వైపు చూస్తున్నారా లేదా అనే వాళ్ళు ఫీల్ అవ్వడము, అంటే అట్రాక్ట్ అవ్వడము, జనాన్ని మేము అట్రాక్ట్ చేస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడము. అక్కడ ఇద్దరు ఇలా అనుకోవడం ఇలా అనుకోవడం ఏవేవో చేస్తున్నారు చేష్టలు. నేను ఒక 1/2 hour మా ముందే వెళ్తుంది ఆ కార్, చూస్తూనే ఉన్నా. ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? పేరెంట్స్. ఇప్పుడు అలాంటి కార్లో ఎక్కడం ఒక యాంగిల్లో అది ప్రమాదకరం కూడా. పిల్లలకి ఎందుకు అలాంటివి నేర్పాలి? అది లగ్జరీ అనమాట. డబ్బు ఎంత ఉంటే అన్ని సౌకర్యాలు ఆ కారులో పెడతాడు. పెట్టినప్పుడు కొంటాం మనం, పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఆ ప్రౌడ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఆ ప్రౌడ్ తోటి వాళ్ళకి నోరు ఎలా మాట్లాడుతున్నామో అర్థం కాదు. ఏటి వాళ్ళని చిన్న చూపు చూడడము, తర్వాత మాకెంత ఉంది అనేటువంటిది వస్తుంది. దాంతో పెంకితనం వస్తుంది. వాళ్ళకి కావాల్సింది రేపొద్దున్న ఏదైనా సరే ఇది కావాల్సిందే అని మొండితనం చేస్తారు. అంటే ఈ ఒక్క కారు కొంటే అయిపోతుందా? కారు కాదండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, నేను చూసింది చెప్పాను. అంటే ఆ పిల్లలిద్దరూ వాళ్ళ మాటలు, సైగలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు నవ్వుకోవడం, నేను 1/2 hour టెస్ట్ చేసి అబ్జర్వ్ చేశాను వాళ్ళని. అంటే వాళ్ళల్లో ఎన్ని ఫీలింగ్స్ కలిగినాయో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఎవరి వల్ల జరిగింది? పేరెంట్స్ వల్ల. అసలు అలాంటి కారు కొనటం ఎందుకు? ఆ టీనేజ్ అనేది చాలా డేంజరస్ ఏజ్. ఏదైతే చూస్తామో అదే కరెక్ట్ అనుకుంటారు. అంటే మాకు దొరకంది నా పిల్లలకి ఇస్తే సంతోషం అని వాళ్ళు అనుకుంటున్నారు. నీకు డబ్బు ఉంటే దాచిపెట్టండి, రేపొద్దున కష్టాలు పడకుండా అవసరానికి ఆదుకునే డబ్బు చదువుకు ఖర్చు పెట్టండి. లేదా మీరు ఏమన్నా పిల్లలకి ప్రాపర్టీ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి తెలియకుండా ఏమైనా ఏర్పాటు చేసి ఉంచండి. ఇలాంటివి కనుక ఆ ఏజ్లో అలవాటు చేస్తే చాలా ప్రమాదం. అది పెంకితనానికి దారి చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, పెద్ద వాళ్ళ పిల్లలు అదేదో పెద్ద బెంచ్ కార్ వేసుకుని వెళ్ళి పిల్లలకి గుద్దేశాడు, స్పాట్లో చనిపోయాడు ఒక అబ్బాయి. మరి ఒక 24-23 ఏళ్ళు ఉన్నాయి. అంటే ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళాడు అబ్బాయి, ప్రాణమైపోయిందిగా. నువ్వు ఆ వయసులో బెంచ్ కార్ ఇవ్వడం ఏంటి అబ్బాయికి? అవసరమా? చిన్న పిల్లాడికి 22-23 ఏళ్ళ అబ్బాయికి బెంచ్ కార్ అవసరమా? మరి అవసరమే. అంత ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? జనాన్ని అట్రాక్ట్ చేయటం. అంటే ఈ లక్షణాలన్నీ అక్కడి నుంచి వస్తాయన్నమాట. అందుకని చిన్నప్పటి నుంచి సాధారణమైన జీవితాన్ని నేర్పండి. మీరు చదువుకి పెట్టండి, యూనిఫామ్స్కి పెట్టండి, ఫుడ్కి పెట్టండి, వాళ్ళకి పుస్తకాలకు పెట్టండి. అవన్నీ కూడా నీడ్స్ అని చెప్పి వాళ్ళకి తెలియజేయండి. తెలియచేసినప్పుడు వాళ్ళు చక్కగా పెరుగుతారు. వాళ్ళలో మొండితనం, పెంకితనం మీరే తీసుకొస్తున్నారు. తర్వాత ఒకళ్ళ అబ్బాయి, నేను చెప్తున్నాను, వాళ్ళ మనవడు తాతను ప్రతిరోజు డబ్బులు అడుగుతాడు.
ఇవ్వకపోతే అసలు మామూలుగా ఉండదు అనమాట ఇంట్లో రణరంగం. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కానీ తాత నాయనమ్మ దగ్గర ఉంటాడు. ఇదంతా నాదేగా, నీ సొమ్ము ఏమైంది ఇవ్వు, నీది ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన సంపాదించాడు అది. ఓకే, అంటే వారసత్వంగా నాది అని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వేమైనా సంపాదించింది ఉందా? రోజుకు అమ్మాయిని ఇంట్లోకి తీసుకొస్తాడు. డబ్బులు ఇస్తావా సస్తావా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పెంపకంలో నుంచి వచ్చింది. నువ్వు నీడు చూపించినట్టయితే వాడు ఇలా చేసి ఉంటాడు ఈ రోజున. నువ్వు లగ్జరీ చూపించావు ఆ రోజు 10-12 ఏళ్ల వయసులో, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. ఆయన తలకాయ కొట్టుకుని ఏడవడం ఎవరేం చేస్తారు? ఎవరైనా ఏమైనా చేయగలరా? ఏదన్నా ఉంటే నీకేమైనా సలహా చెప్పగలం కానీ వాడిని ఏమైనా చేయగలమా? తన్ని కేసు పెట్టి జైలుకి పంపించాలి. ఇంకా చూస్తూ చూస్తూ కొడుకునో మనవనో అలా ఎవరైనా చేయగలరా? చేయలేరు. వాడిని మార్చగలమా? మార్చలేము. ఇక వాడు భ్రష్టు పట్టినట్టు అనమాట ఆ జీవితం. అలా తయారు చేసేది ఎవరంటే మనమే, తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళ మొండితనం పెంకితనం పోకుండా నీడ్ అని చెప్పి మీరు చూపించండి. ఏది ఇచ్చినా ఇది అవసరం, ఇది ఎంతవరకు, ఇది దీంతోనే నువ్వు గడుపుకోవాలి, లేకపోతే నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా చేయాలి అని చిన్నప్పుడు 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి అన్నీ నేర్పినట్టయితే వాళ్ళు 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి చాలా బ్రహ్మాండంగా తయారవుతారు. వాళ్ళకి మొండితనం పెంకితనం పొగర్లు గర్వాలు లగ్జరీలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. ఇది అవసరమైతేనే తీసుకోవాలి అనే జ్ఞానం వాళ్ళకి శిక్షణ వచ్చేస్తుంది. అలా పెంచితే అలా పెంచాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.